యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ధ్యాన వాక్యము, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్ములను రక్షింపగల సమర్థుడు. నీ వశమును పడకుండా మమ్ములను ఆయన రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ ప్రతిమకు మ్రొక్కము. ఎంత అద్భుతకరమైన విశ్వాసం అండి. ముగ్గురు యవ్వనస్తులు తమ దేశము కాని దేశములో, తమ నేల కాని నేలపై నిలబడి అన్యరాజు యొక్క అధికారంలో ఉంటూ ఎంత అద్భుతకరమైన విశ్వాసాన్ని వారు చూపెడుతూ ఉన్నారో, వారి ప్రాణాలను తెగించి వారి దేవుడు ఎంత గొప్ప దేవుడో అని అనేక మంది అన్యజనుల ఎదుట చూపించటానికి వారు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. ఈ దినాన అదే విధముగా మనము కూడా మనకు శోధనలు, కష్టములు, బాధలు, వ్యధలు, నిరాశ, నిస్పృహ, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగము లేని ఇబ్బంది ఏదైనప్పటికీ సరేనండి, ఈ దినాన విశ్వాసముతో మనము దేవుని వైపు చూచినప్పుడు దేవుడు నాలుగో వ్యక్తిగా మనకు సహాయపడతాడు. రాజు అంటూ ఉన్నాడు, అద్భుతకరంగా అంటూ ఉన్నాడు, దేవుని సేవకులారా, మహా అద్భుతములు చేసే దేవుని సేవకులారా కదా అండి. ఈ దినాన అదే విశ్వాసాన్ని మనం కనపరుద్దాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏ విశ్వాసాన్ని అయితే మరి అందరి ఎదుట చూపెట్టి దేవుడు సమర్థుడైన దేవుడని నిరూపించున్నారో, మన విశ్వాస జీవితంలో మనము కూడా అదే చేద్దాం. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, దేవునిని మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.